అన్నయ్య ఎన్నాళ్లకు విన్నానమ్మా. ఏదమ్మా ఏదమ్మా ఇంకొకసారి అనమ్మా, మరొక్కసారి అనమ్మా. అన్నయ్య అనమ్మా. అన్నయ్య నేను నీ మీద అపోహపడ్డాను, అపనిందలు వేశాను, అనరాని మాటలు అన్నాను. దేవుళ్ళంటి నిన్ను అడుగడుగునా ధిక్కరించాను, దూషించాను. నన్ను క్షమించన్నయ్యా. భువనేశ్వరి, 25 సంవత్సరాలు బండగా బ్రతికింది, 3గా మిగిలింది. బ్రతుకు మీద ఆశతో కాదమ్మా, భోగభాగ్యాల మీద మమకారంతో కాదమ్మా. ఏనాటికైనా ఈ పిలుపు వినాలనేనమ్మా. అన్నయ్య అన్న నీ పిలుపు వినాలనేనమ్మా. అన్నయ్య అన్నయ్య అన్నయ్య. చెల్లమ్మా, నీ అన్న కరడు కట్టిన కట్రాయి కాదమ్మా, మమతానురాగాల కోసం పరితపించిపోయిన మామూలు మనిషేనమ్మా. అధర్మాన్ని అనగదొక్కే చెడ్డ శాసనుడే కాని అనుబంధాలను తెచ్చుకునే కఠినప్పుడు కాదమ్మా. అమ్మా చెల్లెమ్మా, ఒకే రక్తం పంచుకొని ఒకే తల్లి కడుపున పుట్టినందుకు ఆ రుణం తీర్చుకున్నానమ్మా. నీ ప్రతిజ్ఞ నెరవేర్చానమ్మా. చెల్లెమ్మా, అధికారం శాశ్వతం కాదు, ఐశ్వర్యం శాశ్వతం కాదు, మనిషి శాశ్వతం కాదు. మమకారమే శాశ్వతమైంది, అనుబంధమే మిగిలేది. మాయని మన అనుబంధానికి గుర్తుగా ఈ చిరుదంటనిలాగే కలకాలం వర్తిల్లని. రాజా, అనివార్యమైన పరిస్థితుల్లో తప్ప హింసా రక్తపాతం పనికిరావని మీ తండ్రి గారితో ఏకీభవించలేకపోయామే కాని మిమ్మల్ని చులకనగా చూడలేదయ్యా. అంతరిస్తూ అంతిమ శ్వాస విడుస్తూ సామ్యవాదమే శాంతి సౌభాగ్యాలకు మూల కారణమని అంగీకరిస్తున్నాం. యువతరం దీనికోసం కదలి రావాలని శాసిస్తున్నాం. మనసును తిరిగి కలిపిన మరణమైనా అది మహనీయం. చెల్లెలి బాసకు బలి అయిపోయిన అన్నా నీ చరితమే ధన్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.